మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి దాదాపు 29 సంవత్సరాలైనా ఇంకా ఆయన గురించి కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన రోజు కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా ఆయనని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ జీవితాలను బాగు చేసుకునేదానికి ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది ముందుకు వెళ్ళటం అనేది నిజంగా ఆయన జీవితంలో ఆయన చేస్తున్న మంచి పనులకు అది నిదర్శనం అని చెప్పి ఆయన యొక్క నాయకత్వానికి కానీ ఆయన యొక్క గొప్పతనానికి కానీ నిజమైన నివాళి ఈరోజు మనం అర్పిస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ రాజకీయంగా కావచ్చు, ఏ రంగంలో తీసుకున్నా, కుటుంబ పరంగా తీసుకోండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఆయనను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరేమో అనే విధంగా ఆయన తన బాధ్యత నిర్వర్తించారంటే ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికీ దక్కని ఒక గొప్ప గౌరవం మన ప్రియతమ నేత నందమూరి తారక రామారావు మాత్రమే దక్కిందని చెప్పి ఆయన అభిమానులుగా, ఆయన శిష్యులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఉండటం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనం భావించాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని కలిపిన శక్తి మన నారా భువనేశ్వరరావు గారు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కష్టాలు వచ్చినప్పుడు రోడ్డు మీద పడుకోవడానికైనా రెడీ, గుడిలో పడుకోవడానికైనా రెడీ, ప్రజల కోసం ఏ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడు రెడీగా ఉండే మహోన్నతమైన శివుడి లాంటి ఒక గొప్ప అంశతో కూడిన వాడు మన నందమూరి తారక రామారావు గారు. వర్ధంతి మనము మన ప్రియతమ నేత నట సార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నటువంటి ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆయన్ని స్మరించుకుంటున్నప్పుడు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సంవత్సరాల పెరిగింది. తెలుగు వారందరికీ కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా నందమూరి తారక రామారావు గారి మరణం ఆ రోజు అందరినీ కూడా కలిచివేసింది. అటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది వ్యతిరేకించినా ఆయన మనసుకి ఇది కరెక్ట్ అనిపిస్తే దాన్ని సాధించేంత వరకు ఎంతకైనా తెగించి పనిచేసేటువంటి మనస్తత్వం ఆయనది.